brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సింగపూర్ లో ఏం సాధించారో సీఎం చెప్పలేకపోతున్నారు అంటున్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రస్తుతం ఆయన మీడియాని అడ్రస్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంకా అడగక్కర్లేదు, అసలు వర్ష అనేటువంటిది ఆ కంపెనీయే లేదు, ఎవరికి తెలియదు, ఆ కంపెనీ పెట్టినోడు కూడా తెలియదు. ఫిబ్రవరి 15 కంపెనీ పెడతాడు, ఏప్రిల్ 15 ఏమో 60 ఎకరాల భూమి విశాఖపట్నంలో రూపాయికి ఇచ్చేస్తారు. అది కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది కాబట్టి బహుశా ఎవిడెన్స్ లో పెట్టినట్టున్నారు మరి నాకు తెలిసి. అయితే ఎక్కడ కూడా పారదర్శకత అనేటువంటిది ఉండదు. ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని కాపాడాలనేటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఉన్నటువంటి సందర్భంలో వాటిని కాపాడాలనేటువంటి ప్రయత్నం జరగదు. ఇక కంచె చేను మేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల పరిస్థితి ఉంది. పైపెచ్చి ఎప్పుడు ఈ మధ్యకాలంలో చూడలేకపోతున్నాం. కమల్ హాసన్ గారు దశావతారం సినిమాలో 10 అవతారాలు వేశాడు, మీరు అందరూ చూసుంటారు, ఫేమస్ మూవీ, 10 రోల్స్. నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న గండికోట వెళ్ళారు, హెలికాప్టర్ దేడమే ఆటో ఎక్కాడు. ఆటోలో కూర్చున్న డ్రైవర్కి మైక్ ఉంటుంది, ఈయనకి మైక్ ఉంటుంది, కానీ అనుకోకుండా హెలికాప్టర్ దగ్గరికి ఆటో వస్తుంది. మనుషుల్ని అలౌ చేయరు హెలికాప్టర్ దిగినప్పుడు, కానీ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేసరికి పక్కన ఆటో ఉంటుంది. ఈయన బండి దిగి హెలికాప్టర్ దిగి ఆటో ఎక్కుతాడు, ఆటోలో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అదొక ఎపిసోడ్. మొన్న ఎక్కడో వెళ్తూ మన నాయ బ్రాహ్మణ్ సోదరులు ఈయన వెళ్తూ కాన్వే వెళ్తూ అనుకోకుండా ఆగుతాడు అక్కడ. పాపం కటింగ్ చేసే నాయ బ్రాహ్మణ్ సోదరుడికి మైక్ ఉంటుంది, అనుకోకుండా దిగినటువంటి మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. మరి ఎలా ఉంటుందో మరి. మొన్న ఇంకో కుటుంబం దగ్గరికి వెళ్ళాడు, ఆయన పాపం చెప్పులు కుట్టేవాడు అనుకుంటా. ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మైక్, ఆయనకి మైక్ ఉంటుంది, అనుకోకుండా కారు దిగిన మన ముఖ్యమంత్రి గారికి మైక్ ఉంటుంది. నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో కమల్ హాసన్ గారిని మించినటువంటి అంటే అన్ని రోల్స్ వేసినటువంటి యాక్టర్ ఎవడో లేడు. మరి ఆయన బీటౌట్ చేయాలనుకుంటున్నాడేమో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన లోకనాయకుడు అని అంటారు, ఈయన లోక మాయకుడు. ఈయన అందరినీ మాయ చేయడం ఎలాగా అంటే ఇది అంతా ఏమనుకుంటారో, అసలు ఏంటి, ప్రజలు ఏమన్నా అనుకుంటారా లేదా అనేటువంటిది అసలు కొంచెం కూడా